రేఖ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఆ బిడ్డను మేము ఏం చేయాలి? ఆ బిడ్డ నన్ను తన తల్లిదండ్రులు ఎవరు ఏంటి అని నన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు చెబుతావా? లేదంటే ఆ బిడ్డను సరాసరిగా నీ దగ్గరికే తీసుకుని వచ్చేయమంటావా? నీ దగ్గరికి తీసుకువస్తే సరిపోతుంది. అప్పుడు నిజం బయటపడుతుంది. లేదంటే ఇప్పుడు నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలి అని చెప్పి రేఖను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయం అంతా విని అక్కడ ఉన్న రాజు రేఖ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రేఖ పిన్ని, నాకు అంతా నిజం తెలిసిపోయింది. ఆ లక్కీ గాడు నీ కొడుకని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే ఇప్పుడు నువ్వు ఈ నిజం నేరుగా వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పి లక్కీని నీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్తావా? లేదంటే నన్నే నిజాన్ని బయట పెట్టమంటావా? నువ్వు కానీ ఇప్పుడు లక్కీని తీసుకుని మీ ఇంటికి వెళ్ళి అందరికీ నిజం చెప్పకపోతే నేనే లక్కీని మీ ఇంటికి తీసుకుని వచ్చి లక్కీ కన్న తల్లి నువ్వే అని అందరికీ నిజం చెప్పేస్తాను అని చెప్పి రాజు అయితే రేఖని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అది విని రేఖ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే చెప్పు పిన్ని, వీలైనంత తొందరగా నీ నిర్ణయాన్ని చెప్పు అని చెప్పి రాజు అయితే రేఖని పదే పదే అడుగుతూ ఉంటాడు. దాంతో రేఖ ఏం చెయ్యాలో తెలియక చాలా టెన్షన్ పడుతూ తన కొడుకుని ఎలా దాచిపెట్టాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది.